ఇక ఎన్నికల ఘన విజయంతో పవన్ కళ్యాణ్ పేరు ఊరువాడ తేడా లేకుండా మారిమోగిపోతోంది. ఇక కొన ఊపిరితో ఉన్న తన పార్టీకి ప్రాణవాయువునిచ్చిన పవన్ కు ఇంటికొచ్చి మరీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. ఇక ఈ సందర్భంగా తన కుమారుడు అఖీరానందన్ ను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పరిచయం చేశారు. ఇక చంద్రబాబు గారు షేక్ హ్యాండ్ ఇస్తుంటే కాదని చెప్పి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేయించాడు తన కుమారుడితో. ఇక ఆ తర్వాత తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని అఖీరా నిలబడిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ఆ తర్వాత రోజు ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ తన భార్యతో పాటు అఖీరానందన్ని కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్లారు. ఇక ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ప్రధాని మోడీకి అఖీరానందన్ నమస్కరిస్తుంటే ఆయన ఆప్యాయంగా అతని భుజం తడుతున్న దృశ్యాలు మెగా ఫ్యాన్స్ ని, జన సైన్యాన్ని